హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ ముందుకైతే మన ముంబై ఇండియన్స్కి అయితే భారీ అంటే భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఆ జట్టుకి కీలక ప్లేయర్ అయితే సూర్యకుమార్ యాదవ్ మాత్రమైతే దూరం కానున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. దీని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024 వచ్చేసరికి మార్చి 22 నుంచి అయితే ప్రారంభం కానుంది. అన్ని 10 జట్లు ఇప్పటికే ముమ్మరంగా ప్రాక్టీస్లో కూడా మొదలు పెట్టడం జరిగింది. అందులో భాగంగా ముంబై ఇండియన్స్ ఈసారి ఎంతో ప్రతిష్టాత్మకంగాను తీసుకుంది. రోహిత్ శర్మను పక్కన పెట్టి హార్దిక్ పాండ్యా కెప్టెన్స్లో ముంబై ఇండియన్స్ మరి ఎలా రాణిస్తాయి అనేది అయితే ఐపీఎల్ ఫ్యాన్స్ కానీ ముంబై ఇండియన్ ఫ్యాన్స్ కానీ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందుకే మాత్రమైతే ముంబై ఇండియన్స్ భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అయితే తొలి 2 మ్యాచ్లకు దూరం అవుతున్నట్లుగా అయితే ముంబై మేనేజ్మెంట్ అఫీషియల్గా తెలియజేయడం జరిగింది. అయితే సూర్యకుమార్ విషయానికి వచ్చినట్లయితే మొదటగా వచ్చేసరికి ఆస్ట్రేలియాతో T20 సిరీస్లో గాయం అవ్వడం జరిగింది. ఆ తర్వాత వెంటనే సూర్యకుమార్ యాదవ్కు ఎర్నియా సర్జరీ కూడా జరిగింది. ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు ప్రజెంట్ అయితే సూర్యకుమార్ యాదవ్ వచ్చేసరికి ఎర్నియా నుంచి సర్జరీ తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. తొలి 2 మ్యాచ్లకైతే అందుబాటులో ఉండకపోవడమే ముంబై మేనేజ్మెంట్కి ఇప్పటికే చెప్పడం జరిగింది. ముంబై మేనేజ్మెంట్ కూడా అఫీషియల్గా సోషల్ మీడియా ద్వారా తెలపడం జరిగింది. అయితే సూర్యకుమార్ యాదవ్ 2 మ్యాచ్ల దూరం ఉంటాడా, ఇంకా తర్వాత జరగబోయే మ్యాచ్లకు దూరం ఉంటాడా అని అయితే క్లారిటీ అయితే లేదు. ప్రజెంట్ అయితే 2 మ్యాచ్లకైతే దూరం కానున్నట్లయితే చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ వచ్చేసరికి నేషనల్ అకాడమీలో డాక్టర్ పర్యవేక్షణలో ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ ప్రజెంట్ అయితే ఉండడం జరిగింది. ప్రజెంట్ సూర్యకుమార్ విషయానికి వచ్చినట్లయితే సూర్యకుమార్ యాదవ్ సర్జరీ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. కాకపోతే ఫిట్నెస్ కోసం కసరత్తులు చేస్తున్న వీడియోలు మాత్రమే సోషల్ మీడియాలో ఉండడం జరిగింది. కాకపోతే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోస్ మాత్రమైతే ప్రజెంట్ అట్లే కనిపిస్తున్నాయి. అయితే బ్యాటింగ్ ఇంకా ప్రాక్టీస్ ఇంకా సూర్యకుమార్ యాదవ్ ఇంకా స్టార్ట్ చేయనట్లయితే తెలుస్తున్న సమాచారం. దీన్ని బట్టి చూస్తే సూర్యకుమార్ యాదవ్ పూర్తి స్థాయిలో ఫిట్నెస్తో లేనట్లయితే కనిపిస్తుంది. మరి పూర్తి స్థాయి ఫిట్నెస్ మరి ఎప్పుడు లభిస్తుందో చూడాలి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఫిట్నెస్ పైన దృష్టి పెట్టినట్లయితే తెలుస్తున్న సమాచారం. మరి సూర్యకుమార్ యాదవ్ అయితే మరి చూద్దాం. సూర్యకుమార్ యాదవ్ త్వరగా కోలుకొని ఐపీఎల్లో తిరిగి రావాలి. అదేవిధంగా ఐపీఎల్లో కూడా అద్భుతంగా రాణించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ముంబై ఇండియన్స్ వచ్చేసరికి తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్తో జరగనుంది. మార్చి 24న అహ్మదాబాద్ వేదికగా అయితే ఈ మ్యాచ్ అయితే జరగనుంది. తొలి మ్యాచ్లో మరి ఓవరు అయితే పోరు ఉండనుంది. ఎందుకంటే మరి ముంబై ఇండియన్స్ తరపున హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేస్తున్నాడు. గత సీజన్లో చూసుకుంటే హార్దిక్ పాండ్యా వచ్చేసేసి గుజరాత్ టైటన్స్ తరపున ఆడడం జరిగింది. అయితే ఇప్పుడు ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నారు. తొలి మ్యాచ్ మాత్రం అయితే ఓవరుగా జరిగే అవకాశం అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మరి చూద్దాం ఈ తరుణంలో మరి ముంబై టీం మరి ఎలా రాణిస్తుందో, ఏ విధంగా రాణిస్తుందో అయితే చూడాలి. త్వరలోనే ముంబై యొక్క ప్లేయింగ్ అనాలిసిస్ ఏ విధంగా ఉంది, ప్రజెంట్ ప్లేయర్స్ ఒక్కొక్క ప్లేయర్ ఫామ్లో ఉన్నాడా లేడా, ప్రజెంట్ ఆడుతున్న సిరీస్లో ఎలా ఆడుతున్నారు అనే వీడియోలు కూడా రాబోతున్నాయి. వాటిని కూడా చూసే ముందైతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. మరిన్ని వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.